ఎందుకంటే భక్త ఏదైతే ట్రైలర్ ఏదో చూపించినారో దానిలో ఆ ట్రైలర్ సంగతే మాట్లాడుతున్నాను. ఓ 20% శివయ్య గురించి, దాని గురించి శివయ్య లింగాన్ని అది చూపించడం. మిగతాది మొత్తము గుర్రాలు, ఫైట్స్, దాని తర్వాత హీరోయిన్ సగం సగం బట్టలేసుకొని ఆ కాస్ట్యూమ్స్. అంటే దీస్ ఆర్ ద ఎలిమెంట్స్ విచ్ వీ హ్యావ్ కవర్డ్. ఓకే, ఇప్పుడు మీరు మామూలు వర్డ్లో చెప్తున్నారు. యాజ్ ఎ అడ్వకేట్ ఐ హ్యావ్ టేకెన్ అప్ దిస్ మ్యాటర్ వెరీ సీరియస్లీ. ఓకే, ఇప్పుడు నువ్వు ఇప్పటిదాకా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఐ టేక్ ఎన్ ఎగ్జాంపుల్, అదుర్స్ సినిమా ఉంది. అవును, అదుర్స్ NTR. సినిమాలో బ్రాహ్మణ్ కమ్యూనిటీని ఫోకస్ చేసి బ్రాహ్మణ్ కమ్యూనిటీ ఎన్ని జోకులు వేసినా నవ్విరు, కానీ ఎవ్వరు కోట్లకు పోయి కొట్లాడలేదు. ఎందుకు? ఇట్ ఈస్ జస్ట్ ఎ స్టోరీ. నీ ఫస్ట్ డిస్క్లైమర్ బేస్గా చేసుకుని పీపుల్ యాక్సెప్ట్. నేను అదే అంటున్నాను. మీరు ఏదైతే బాహుబలి అన్నారో ఇప్పుడు అదర్స్ అంటున్నారు. సో ఓకే ఫైన్, అవన్నీ ఓకే ఫైన్, చలో డిస్క్లైమర్ వేసుకున్నారు, ఏదో జోక్ అని నవ్వేసుకున్నారు. కాకపోతే కన్నప్ప ఆ సబ్జెక్ట్ వచ్చేటప్పటికి పవిత్రత, ఆ పవిత్రమైన మూవీని ఎలా తీయాలి, అదే అన్నమయ్య తీశారు. ఇఫ్ యూ రిమెంబర్, అన్నమయ్య నాగార్జున ఎంత బాగా తీశారు. దాని లోపల ఎటువంటి ఇట్లాంటిది ఏం అంటే లెట్ మీ క్లారిఫై వన్ థింగ్. ఇప్పుడు అన్నమయ్యలో కూడా ఓ 2 సాంగ్స్ ఉన్నాయి. ఓకే, సాంగ్స్ ఉన్నా సరే ఆ స్టోరీది ఏదైతే డెప్త్ ఉందో ఆఫ్టర్ ఎ సర్టన్ ఎక్స్టెంట్ 10-20% తర్వాత దట్ ఈస్ టేకెన్ కేర్. అది కనిపించలేదు. అది కనిపించలేదు. ఇంకోటి ఏంటంటే అక్కడ 1-2 సాంగ్స్, ఒకటే సాంగ్ నాకు తెలిసి దాంట్లో కూడా హీరోయిన్స్ని మంచిగా చీరలు అక్కడిక్కడ అదేమంటారు, ఈ కాస్ట్యూమ్స్ ఏదైతే కాస్ట్యూమ్స్ ఉంటాయో, అంటే పబ్లిక్ చూసే పబ్లిక్ వాళ్ళ ఐ మీన్ ఏదైతే ఇంట్రెస్ట్ ఆఫ్ ఇది ఉంటుంది, సీయింగ్ లుకింగ్ అట్ థింగ్ పర్స్పెక్టివ్, ఆ డీవియేట్ ఎక్కడ కానియకుండా ఆ భక్తి అన్న దాంట్లోనే ఉన్నారు. కాకపోతే ఇక్కడ నేను అదే ఐ మీన్ ట్రైలర్ ఏదైతే ఉందో కొద్దిగా నాకెందుకో అనిపించింది అనమాట, ఇది నిజంగా కన్నప్ప భక్తికి సంబంధించిందా లేకపోతే ఇంకేమన్నా. ఇప్పుడు మనం ఐ టేక్ ఎ స్మాల్ ఇన్స్టెన్స్. ఇప్పుడు కన్నప్ప యాక్చువల్ స్టోరీలో కన్నప్ప ఏ రోజు అది శివలింగం అని పూజ చేయలేదు. ఓకే, శివుడే అక్కడ ఉన్నాడని పూజ చేశాడు. అంటే సర్టెన్ అంటే ఈ స్టోరీలో నిజంగా యాక్చువల్ కన్నప్ప స్టోరీ జరిగినప్పుడు ఈ ఎవరైతే ఆ టైంలో ఉన్న పండితులు, వేద పండితులు, వీళ్ళు అందరు కలిసి కన్నప్ప పూజ చేస్తుంటే చూద్దామని గుడిలోకి వెళ్తారు. గుడిలోకి వెళ్ళినప్పుడు గుడి పైనుంచి శకలాలు పడిపోతుంటాయి. పడిపోతూ ఉంటే వీళ్ళందరూ బయటికి పారిపోతారు. ఏమని? అరే గుడి కూలిపోతుంది, చచ్చిపోతామేమో అని. కన్నప్ప మాత్రం శివలింగం మీద ఉడ్డి, నువ్వు ఎలాగా గదలవు, నువ్వు గదలవు గనక పడే రాయి ఏదో ఫస్ట్ నా నడుము మీద పడ్డ తర్వాత నీ మీద పడాలని చెప్పి అక్కడ ఉంటాడు.